ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనం అనుకుంటే యేసుప్రభు ఏంటి అంత నిరాయుధంగా వస్త్రహీనునిగా సిలువలో రేలాడో బలహీనునిగా ఉన్నాడేంటి, బట్టలు కూడా లేకుండా. అయ్యో ఏంటిది, చాలామంది క్రైస్తవులు కానివారు అంటారు, మీ దేవుడు ఇంత పేదోడా, ఏంది అలా శక్తి లేకుండా వేలాడుతున్నాడు కదా. యేసుప్రభు ఏంటి బలవంతుడైన దేవుడు అన్నాక బలహీనంగా ఎందుకు సిలువలో వేలాడుతున్నాడు అంటే దాని జవాబు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించినాడు, దరిద్రుడిగా వేలాడినాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరినీ ధనవంతులుగా చేసేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన నిమిత్తం ఆయన దరిద్రుడైనాడు. ఆయన నామము గొప్పదైపోయింది. ఆ నామములో నీకు ధనము కానీ, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, సమృద్ధి కానీ, సమాధానం కానీ ఏదైనా నా పేరట మీరు ఏదైనా అడగండి, అది నేను మీకు ఇస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. నీకంత విశ్వాసం ఉండాలి.